ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోంది. గడిచిన 2 ఏళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతోంది. ఎల్నినో పరిస్థితుల్లోనూ ఏపీ సానుకూల వృద్ధి సాధించింది. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటు నమోదైంది. వ్యవసాయంలో 13.5%, పరిశ్రమల రంగంలో 10.6%, సేవల రంగంలో 9.9% వృద్ధి నమోదైంది. జీఎస్డీపీ నెలవారీ ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2026 జూలై నెల ఆర్థిక నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, 2026 జులై నెల ఆర్థిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ రోజు ఉదయం ప్రణాళిక విభాగం అందించింది. అందులో ఎల్నినో సంక్షోభంలోనూ కూడా ఏపీలో సానుకూల వృద్ధి చెందింది అని కూడా పేర్కొన్నారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే మెరుగ్గా నమోదవుతుందని ఏపీ వృద్ధి రేటు మెరుగ్గా నమోదవుతుందని వివరించారు. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 వృద్ధి రేటు నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలానికి 7% మాత్రమే వృద్ధి రేటుగా ఉంది. వ్యవసాయంలో 13.5%, పరిశ్రమల్లో 10.6%, సేవల రంగంలో 9.9% వృద్ధి నమోదైంది. సాధారణ ఎగుమతుల్లో 16,322 కోట్ల రూపాయలతో 10.5% మేర వృద్ధి రికార్డ్ అయింది అని చెప్పి పేర్కొన్నారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కారణంగా 21% వృద్ధితో 13,282 కోట్ల రూపాయలకు జీఎస్టీ పన్ను వసూళ్లు చేరుకుంది. 2.88 లక్షల కోట్ల భారీ మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్, 60,000 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులతో 73.6% వృద్ధి రేటు నమోదైంది. ఎల్నినో కారణంగా ఈ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా 51.8% మేర కూడా లోటు వర్షపాతం ఉంది. 2023-2024లో రియల్ జీఎస్టీపీ 6.5%గా ఉంటే 2025-26 ఏడాదికి 9.9% పెరుగుదలగా నమోదైంది అని వివరించారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేయటమేనని కూడా అందులో వివరించారు. ప్రభుత్వ శాఖలో కూడా లక్ష్యాలను చేరుకునేలా వనరుల నిర్వహణ చేపట్టాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక విభాగం ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ప్రజలపై ధరల భారం పడకుండా అధ్యయనానికి ఒక కమిటీ వేయాలని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఎల్నినో సంక్షోభం నేపథ్యంలో నీటి లభ్యత, ఉత్పత్తుల విలువ జోడింపుపై సూచనాత్మక కంటింజెన్సీ ప్రణాళిక కూడా అమలు చేయాలని కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారు. జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా ప్రణాళిక విడుదల ద్వారా లక్ష్య సాధన సులువవుతుంది అని కూడా ప్రణాళిక విభాగం అధికారులకు సీఎం ఈ సందర్భంగా వివరించారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.